ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేస్తే చర్యలు తప్పవు. వాహనదారులకు జిల్లా SP బిందు మాధవ్ హెచ్చరిక. కేంద్ర బడ్జెట్ సామాన్యులకు పెద్దపీఠ. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు స్పష్టం. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపుకు కృషి చేయాలి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపు. కన్నుల పండుగగా సామర్లకోట శ్రీ చాణక్య కుమార భీమేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభం. పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్న భక్తజనం. కాకినాడ నగరంలో ట్రాఫిక్ నేరాల నియంత్రణ కొరకు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నట్లు జిల్లా SP బిందు మాధవ్ తెలిపారు. కాకినాడ ట్రాఫిక్ 1, 2 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సంబంధించి ద్విచక్ర వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా SP జి బిందు మాధవ్ పాల్గొని మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిని గుర్తించి ఈ చలానా ద్వారా జరిమానాలు విధిస్తామని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించిన ద్విచక్ర వాహనదారులకు తొలి తప్పుగా జరిమానా విధిస్తున్నామని, మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాన్ని జప్తు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐలు రమేష్, రామారావు, SIలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ డ్రింకింగ్ కానీ, ఈవ్ టీజింగ్ కానీ, అట్లనే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, హెల్మెట్లెస్ డ్రైవింగ్ కానీ వీటన్నిటి మీద ఆఫ్లైట్ ఎన్ఫోర్స్మెంట్ పెంచడం జరిగింది. అట్లనే ఎక్కడైనా కొంచెం ఎలూఫ్ ప్లేసెస్లో యాంటీ సోషల్ యాక్టివిటీస్ అన్నీ కంట్రోల్ చేయడం కోసం డ్రోన్ని ఫ్లై చేసి అక్కడ ఎవరైనా గుమ్మిగూడారు ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారంటే అక్కడికి పంపించి వెంటనే వాళ్ళందరినీ ఇంటర్సెప్ట్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. సమ్ వెరీ నియర్ ఫ్యూచర్లో వీల్ కండక్ట్ ఎ ప్రోగ్రామ్ వేర్ వీఆర్ గోయింగ్ టు ఇండక్ట్ అరౌండ్ 15-16 డ్రోన్స్ అన్న ఒకటేసారి డిస్ట్రిక్ట్లో తీసుకోవాలనే ఎఫర్ట్స్ పెడుతున్నాము. వెరీ సూన్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ మార్చ్ ఐ థింక్ విల్ బీ ఫ్రూట్ఫుల్ ఇన్ దిస్ ఎఫర్ట్. ఇందాక వీళ్ళకి బ్రీఫ్ చేసినప్పుడు కానీ, అంతకుముందు ఆటోలు కానీ లేదా అంతకన్నా ముందర సైలెన్సర్లు, మాడిఫైడ్ సైలెన్సర్లు సీజ్ చేసినప్పుడైనా కానీ వాళ్ళందరికీ ఏం చెప్తున్నామంటే దేర్ డేటా ఈస్ బీయింగ్ మెయింటైన్. ఎవరైనా రిపీట్ అఫెండర్లు ఉంటే పర్మనెంట్గా వెహికల్ సీజ్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య మధ్యతరగతి ప్రజానీకానికి పెద్దపీట వేసిందని, సామాన్య ప్రజలకు ఎంతగానో ప్రోత్సాహకాలు అందించిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. అక్కడ బోట్ క్లబ్ వెనుక గల చోడే అప్పారావు ప్రకృతి వైద్యశాల ప్రాంగణంలో బీజేపీ ఆధ్వర్యంలో 2025-26 కేంద్ర బడ్జెట్పై మేధావుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్, బిక్కిన విశ్వేశ్వరరావులు మీడియాతో మాట్లాడారు. అనంతరం జరిగిన సమావేశంలో నాయకులు పైడ భావన ప్రసాద్, గండి కొండలరావు, DVS రాజు, కొక్కిలిగడ్డ గంగరాజు, విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, స్టిల్ బర్జర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బి రామ్మూర్తి, కొండేపూడి ఉదయ్ కుమార్, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ వెంకట్రావు, బీజేపీ నాయకులు పైడ వెంకటనారాయణ, పక్కి మణిబాల, పైడ రవీంద్ర, చోడిశెట్టి రమేష్ బాబు, మీడియా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి నారాయణరావు, ఘంటసాల గోవిందరాజులు, చిన్న అప్పాజీ, కాళ్ల ధనరాజు, పెండెం శ్రీదేవి, ఉమామహేశ్వరి, గుటూరు పద్మ తదితరులు పాల్గొన్నారు. 2025-26 గాను నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో అన్ని సెక్షన్స్ పీపుల్కి కూడా ఉపయోగం ఉండేటట్టు అద్భుతమైనటువంటి బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగింది. దీన్ని విద్యారంగం నుండి, అదేవిధంగా వ్యవసాయ రంగం నుండి మధ్యతరగతి కుటుంబాలకి, నిరుద్యోగులకి, కొత్తగా ఇండస్ట్రీస్ పెడదామనుకునేటువంటి వారికి MSME రూపంలోనూ అన్ని రంగాలు, ఒక రంగంలో కాదు అన్ని రంగాల్లో కూడా నూతనమైనటువంటి ఒరవడి సృష్టించే విధంగా 2047కి
భారతదేశాన్ని ఒక శక్తివంతమైనటువంటి భారతదేశంగా రూపుదిద్దడానికి చేస్తున్న కార్యక్రమంలో భాగంగా బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగింది. ఈ బడ్జెట్ మీద మేధావులతో ప్రతి జిల్లాలోనూ ఆంధ్ర రాష్ట్రంలో చర్చ, మేధావులతో ఇంటరాక్షన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇవాళ కాకినాడలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మహిళలకి అలాగే రైతులకి శిక్షణ ఇచ్చి ఆ గ్రామంలోనే ఉపాధి పెరిగే విధంగా వారి యొక్క జీవనోపాధికి ఇబ్బంది లేకుండా కొత్త పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసుకునే విధంగా వ్యవసాయ అనుసంధానంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానించుకొని తద్వారా ఆ గ్రామాల నుంచి వేరే చోటకి వెళ్ళిపోకుండా వారి జీవనోపాధికి వెళ్ళిపోకుండా ఆ యొక్క గ్రామాలను ఉపాధి పెంచడం ఒక చక్కటి కార్యక్రమం శ్రీకారం చుట్టారు. సో ఇదొక మంచి కార్యక్రమం. అలాగే అత్యంత దిగుబడి సాధించే వంగడాల కోసం ఒక కొత్త మిషన్, నేషనల్ మిషన్ ఫర్ హై ఈల్డింగ్ సీడ్స్, కొత్త వంగడాలని, విరిగైన వంగడాలని, అధిక దిగుబడి, తెగులు నుంచి అత్యంత ప్రొటెక్షన్, అంటే వారికి తెగులు వచ్చిన ఇబ్బంది లేకుండా పంటలకు ఉండే విధంగా కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అలాగే వ్యవసాయం కావచ్చు, మధ్యతరగతి బోనాంజా ఎప్పుడు లేని విధంగా మధ్యతరగతికి 12 లక్షల రూపాయల వరకు వారి యొక్క ఆదాయానికి పొన్నే ఉండదు. అదే ఉద్యోగస్తులు అయితే 12.75 లక్షల వరకు వారికి ఆదాయం వస్తే పొన్ను ఉండదు. ఇదొక గొప్ప విషయం. ఎన్నో దశాబ్దాలుగా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. సో ఇదొక చక్కటి విషయం. అలాగే ఎంఎస్ఎంఈ పార్క్స్కి ముఖ్యంగా మన రాష్ట్రానికి ఉపయోగపడేది 2,500 కోట్లు ఎంఎస్ఎంఈ పార్క్స్, అంటే ప్లగ్ అండ్ ప్లే పార్క్స్ నిర్మాణం చేయడం కేటాయించారు. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంఎస్ఎంఈ పార్క్స్ నియోజకవర్గానికి ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టున్నారు. దానికి చక్కగా ఉపయోగపడుతుంది. మన కేంద్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి వనరులు ఉపయోగించుకుంటూ, అలాగే బడ్జెటే కాదు బడ్జెట్ ఏతర కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. అన్ని విధాలుగా ఉద్యోగ కల్పనకి ఇటీవల మనం చూసాం. నేషనల్ హైడ్రోజన్ మిషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 180,000 కోట్ల రూపాయలు అయితే శంకుస్థాపన చేశారు. అలాగే రైల్వే జోన్కి శంకుస్థాపన, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి 13,000 కోట్ల రూపాయలు ఆర్థిక పునరుద్ధరణ ప్యాకేజ్ ఇచ్చారు. అలాగే అనేకమైన కార్యక్రమాలు, BPCL 90,000 కోట్ల రూపాయలు, అమరావతికి 15,000 కోట్లు, అలాగే స్మార్ట్ నగరాల నిర్మాణానికి 5,000 కోట్లు, ఇలాగ అనేకమైనటువంటి లక్షలాది కోట్ల రూపాయలు ఈ 8 మాసాల్లోనే మనకి ఇచ్చారు. అన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రగతి పదంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. అన్ని నిధులు సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రం యొక్క సమగ్ర అభివృద్ధి ఈ బడ్జెట్ ద్వారా సాధించగలుగుతామని తెలియజేస్తారు. ఉభయ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని జగన్నాథపురంలో గల చర్చ్ స్క్వేర్ సెంటర్ లో ఉన్న సిఎస్ఐ చర్చ్ లో కాకినాడ సిటీ అండ్ రూరల్ ప్రెసిడెంట్ సేవకుల సదస్సు జరిగింది. కన్వీనర్ పాస్టర్ వనమాడి సుందర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొనగా విశిష్ట అతిథిగా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా సిఎస్ఐ చర్చిలో ఏర్పాటు చేసిన కాకినాడ సిటీ అండ్ రూరల్ పాస్టర్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సంఘాలలో ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వారందరినీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కి బ్యాలెట్ నెంబర్ 1పై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలుపొందే విధంగా కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ పాస్టర్స్ అందరూ దేవుని సేవ చేస్తున్నారని, తాను ప్రజల సేవ చేయడానికి నిలబడుతున్నానని, పాస్టర్లందరూ తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు కాసరపు సైమన్, మోసా ఐజాక్, రెవరెండం డాక్టర్ సీరం ఐజాక్, రెవరెండం వి విజయ్ కుమార్, రెవరెండ్ ఎంఏపి విజయ్ కుమార్, బిషప్ రత్నబాబు, బిషప్ యేసుపాదం, రెవరెండ్ పరిమి ఇసాకు, రెవరెండ్ పి రాజు, రెవరెండ్ బి దివాకర్, రెవరెండ్ మోసాజాన్ పెద్ద సంఖ్యలో పాస్టర్లు పాల్గొన్నారు. అర్థం పనిచేసిన తప్ప ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ అందుకన్నా ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ కక్షాలు చేయలేదని కూడా సందర్భంగా తెలియజేస్తుంది. కక్షాలు జైలు పెట్టాడు. నా మీద 13 కేసులు. మేమేం చేస్తామంటే ఎవరికైనా ప్రజలకు అన్యాయం చేస్తే రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేస్తాం. ఈ పని చేయండి, అన్యాయం జరుగుతుంది. ఎక్కడైనా కబ్జాలు జరుగుతుంటే భూ కబ్జాలు జరుగుతుంది. భూ కబ్జాలు చేయబెట్టండి, ప్రజలకు న్యాయం చేయండి, రోడ్డు ఎక్కువ. ఎవరికైనా న్యాయం జరిగితే రోడ్డు కోసం ఈ 13 కేసులు ఉన్నట్టు మాకే తెలియదు. ఎలక్షన్లో అన్నీ ఇవ్వాలి. ఎలక్షన్ సబ్మిట్ చేయాలి పేపర్స్. మీ ఆస్తి ఉన్నాయి, మీ దగ్గర కేసులు ఉన్నాయా, అన్నీ సబ్మిట్ చేయకపోతే మళ్ళీ డిస్టర్బ్ పెట్టండి. అన్ని స్టేట్స్కి పంపించి మన దగ్గర కేసులు చూడమంటే 10 కేసులు వచ్చింది కాకినాడలో. మళ్ళీ 10 కేసులు ఉన్నాయంటే వాళ్ళు చూసిన తర్వాత మీ మీద 3 కేసులు ఉన్నాయంట. ఇదే ఎక్కడ ఉన్నాయంట అన్నారు. రాజమండ్రి ఉన్నాయంట. రాజమండ్రిలో కొద్ది రవీంద్ర గారికి పలకరించడానికి వెళ్ళాం. లోపల కూడా వెళ్ళలేదు మమ్మల్ని.
అదేవిధంగా ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్ కాదండి, దేవుడు మాత్రంలో సాగుతూ పలకించినట్టు అయినప్పుడు లోపలికి వెళ్ళలే, బయట నుంచి వచ్చి మీరు ఎదురుకి వెళ్ళారు పలకించడానికి అని 5-3 కేసులు ఉన్నాయని చెప్తే మళ్ళీ 5 వచ్చాయి, 5 రాష్ట్రం. నాకు మొదట వరుసలోనే సీరియల్ నెంబర్ 1 వచ్చిందండి. దానికి కారణం కూడా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నుంచి బీఫామ్ ఇస్తే తెలుగుదేశం పార్టీ నుంచి నేను బీఫామ్ ఇచ్చాను కాబట్టి నాకు మొదట సీరియల్ నెంబర్ 1 వచ్చింది. దాని దగ్గర ఫోటో ఉంటుంది, ఫోటో పక్కన 1 అనే గీత మాత్రమే పెట్టాలి. అది మనందరం కూడా ఎక్కువ ప్రచారం చేయాలి. ఎందుకంటే చాలామంది ఈ పట్టభద్రుల ఎలక్షన్లో కూడా గత ఎలక్షన్లో 12,000 పైకి ఓట్లు ఇన్వాలిడ్ అయింది. అంటే ఓటు వేసే విధానం తెలియక మనం రైట్ అని టిక్కు పెట్టినా ఇది ఇన్వాలిడ్ అవుతుంది, ఓఎల్టీ 1 అని రాసినా ఇన్వాలిడ్ అవుతుంది. అదే కాకుండా ఈ ఎలక్షన్కి ఒక విశిష్టత ఏంటంటే మనం 1 ఓటుతో సరిపెట్టుకోవాలి, ప్రాధాన్యత ఓటు వేయచ్చు. ఎవరికైనా 1, 2, 3, 4 ఎంతమంది పోటీ చేస్తే అంతమందికి ఓటు వేయచ్చు. ఈ వేసే క్రమంలోనే ఇన్వాలిడ్ అవుతున్నాయి. ఎక్కడైనా మధ్యలో ఒక నెంబర్ మిస్ అయితే అది ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి మనం ఎవరో కూడా ఎందుకు చెప్తానంటే ఇక 2వ ప్రచారం చేయకుండా మనం పేరాపత్రుల రాజశేఖర్ గారు కూటమి బలపరిచిన అభ్యర్థి, వారి సీరియల్ నెంబర్ 1 దగ్గర చివరన ఫోటో ఉంటుంది, ఫోటో పక్కన బాక్స్ ఉంటుంది, బాక్స్లో ఒక గీత 1 అనే గీత మాత్రమే పెట్టి వచ్చేది. అది కూడా పెన్ను మనం జేబులో పెన్ను వేయకూడదు, ఎలక్షన్ కమిషన్ వారు ఇస్తారు పెన్ను కూడా. కాబట్టి ఇది ఈవీఎం బ్యాలెట్ కూడా ఇది నమూనా మాత్రమే, చాలా పెద్ద సైజు ఉంటుంది. ఇంకా 65 ఇంచెస్ వెడల్పు ఉంటుంది, 42 ఇంచెస్ పొడవు. మరి ఈరోజు ఈ నెల 27వ తారీఖున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి పేరాపత్రుల రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. మరి ఈ యొక్క కాకినాడ సిటీ వేజ్గా ఉన్న పాస్టర్లు అందరూ కూడా ఈరోజు జగన్నాథపురం చర్చిస్ కేర్ సెంటర్ సిఎస్సి చర్చిలో మరి జరిగింది మీటింగు. ఈ మీటింగ్కి మరి ఎమ్మెల్యే గారు పేరాపత్రుల రాజశేఖర్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఒకటే చెప్పి ఉన్నారు, ఈ కాకినాడ సిటీలో ఎంతమంది అయితే ఒక గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారందరూ కూడా 1వ నంబర్ మొదటి ప్రాధాన్యత ఓటు పేరాపత్రుల రాజశేఖర్ గారికి వేసి అఖండ మెజార్టీతో విజయాన్ని చేకూరుస్తారని, అదేవిధంగా మేము పాస్టర్స్ అందరం కూడా ఎమ్మెల్యే గారికి రాజశేఖర్ గారికి ప్రార్థన చేసి ఉన్నాము, ఆశీర్వాద ప్రార్థన కూడా చేసి ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా మద్దతు పలికి వచ్చే ఆదివారం ప్రతి చర్చిలను కూడా అనౌన్స్మెంట్ చేసి గ్రాడ్యుయేట్స్ ఎవరెవరు ఉన్నారో ఎంతమంది ఉన్నారో ఎంపిక చేసి వారికి మొదటి ప్రాధాన్యత ఓటును ఏ విధంగా వాళ్ళు వేయాలో అనేది అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వచ్చినటువంటి దైవజనులకు ఎమ్మెల్యే గారికి పేరాపత్రుల రాజశేఖర్ వచ్చే కాబోయే ఎమ్మెల్సీ గారికి కూడా ధన్యవాదాలు సస్సిస్గర్ సెంటర్లో ఉన్న సిఎస్ఐ చర్చిలో మరి 27వ తారీఖున జరుగున్న ఎన్నికల కొరకు ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు మరి పేరాపత్రుల యొక్క రాజశేఖర్ గారి యొక్క పక్షమున కాకినాడలో ఉన్న ఆల్ పాస్టర్లందరూ కూడా ఈ మందిరంలో కూడుకుండి మద్దతు పలికాము. అదే కాకుండా మరి ప్రతి చర్చిలో ఉన్న యొక్క యవనస్తులకు గ్రాడ్యుయేషన్ యొక్క మరి వరకు ముందుగానే మేము ఎంపిక చేసాం. దాని విషయంలో మేమందరూ కూడా మీ పక్షాన ఉంటామని ఏకపక్షంగా మేము చెప్పి ఉన్నాం. కాబట్టి గొప్ప మెజారిటీతో 27వ తారీఖున జరగనున్న ఎన్నికలు మెజారిటీతో జరగాలని సేవకులందరూ కూడా ఏకపక్షంగా మాట్లాడుతూ వారికి ప్రార్థన చేశాము. మరి రాబోయే దినాల్లో వారు ఎన్నికవుతారని మరి ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా చెప్పగలుగుతున్నాం. మరి దీని విషయంలో మేము ఈ రోజు నుంచి కూడా గత దినాల నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఈ రోజు ఇంకా ప్రార్థన చేస్తామని మరి మేము సెలవు. కాకినాడ జిల్లా సామర్లకోటలో గల శ్రీ చాణక్య కుమార భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా శనివారం స్వామివారిని పెండ్లి కుమారునిగా, అమ్మవారిని పెండ్లి కుమార్తెగా కతువును ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేద పండితులు, కార్యనిర్వాహక అధికారి నీలకంఠం, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
తాను ఎమ్మెల్యేగా పనిచేసిన 5 ఏళ్ల కాలంలో పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని కోట్లాది రూపాయల నిధులతో అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో పిఠాపురం పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు. కుక్కుటేశ్వర స్వామివారిని, రాజరాజేశ్వరి, పురుహూతిక అమ్మవార్లను, దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకున్నారు. రానున్న మహాశివరాత్రి సందర్భంగా పాదగయ క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం చేస్తున్న ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని దేవస్థానం ఉద్యోగులకు, పట్టభద్రులకు మాజీ ఎమ్మెల్యే వర్మ విజ్ఞప్తి చేశారు. అనంతరం పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు. అనంతరం పేరాబత్తుల రాజశేఖరంకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆలయ సిబ్బందికి మాజీ ఎమ్మెల్యే వర్మ విజ్ఞప్తి చేశారు. వీరందరి యొక్క ఆధ్వర్యంలో, కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. 2014-19లో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో వెంకటేశ్వర స్వామివారికి 10 కోట్ల రూపాయలు డిపిఆర్ తయారు చేయడం జరిగింది. ఆ డిపిఆర్ ప్రకారం మొదటి విడత 2,70,00,000 రూపాయలు నిధులు రావడం జరిగింది. దాంతో మన పురోహితుల యొక్క అర్చికా క్వార్టర్స్ నిర్మాణం చేయడం జరిగింది. మా టైంలో కోనేరు అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే లోపల టెంపుల్ లోపలంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ చేయడం జరిగింది. ఒక డిపిఆర్ ఫ్యూచర్లో ఈ టెంపుల్ని ఏ విధంగా డెవలప్ చేయాలో అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక డిపిఆర్ కూడా తయారవడం జరిగింది. ఆ విధంగా వెంకటేశ్వర స్వామి గుడిని తెలుగుదేశం పార్టీ సమయంలో 2014-2019లో అభివృద్ధి చేస్తాం. అంతేకాకుండా ఇక్కడ ఒక లాడ్జీ రూమ్స్ ఉండి అది రూమ్స్ పరిస్థితుల్లో కాకుండా చట్ట వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా రూమ్స్లో జరుగుతుంటే అది కూడా వాస్తురీత్యా కరెక్ట్ కాదని అనుకుంటే మరి ఆ రోజు పర్మిషన్ లేకపోయినా సరే ఆ రోజు భక్తులందరం కలిసి ఆ రూమ్స్ ఉన్న బిల్డింగ్ని 5 అంతస్తుల బిల్డింగ్ని కూడా తీసివేసి అది స్నానఘట్టాలకు ఉండే విధంగా, ఉపయోగపడే విధంగా, మహిళలందరికీ వచ్చే విధంగా చేయడం జరిగింది. దాంతోపాటుగా మన చండీ యాగం కూడా మేము ఉన్నప్పుడు పెట్టాం. ఎందుకంటే పేదవాళ్ళు చండీ యాగం చేసుకోవాలంటే దగ్గర 70-80 వేల రూపాయలు అవుతుంది. ఆ పరిస్థితి లేకుండా ఇదే టెంపుల్లో ప్రతి పౌర్ణమి రోజుని చండీ యాగం కార్యక్రమం ఇక్కడ చేయడమే కాకుండా ఎవరు వచ్చినా సరే 100 రూపాయలు ఆ రోజుల్లో టికెట్ పెట్టి చండీ యాగానికి ఆన్లైన్ బుకింగ్ పెట్టాం. అదే కాకుండా స్వామివారు ఈ యొక్క దేశం అంతా తెలియాలని చెప్పి దక్షిణ కాశీ మన వెంకటేశ్వర స్వామి అంటే వెబ్సైట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. చందాలు ఇచ్చినా ఎవరైనా డొనేట్ చేసినా అందరికి కూడా వీలుగా ఉండడానికి ఆ రోజుల్లో మా ప్రభుత్వం ఉన్న టైంలో వెబ్సైట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. స్వామివారి కార్యక్రమాలు అన్నింటిలో కూడా అప్పుడు అందరం కూడా సేవా కార్యకర్తలాగా పనిచేస్తూ శివరాత్రికి కానీ అన్ని రకాలుగా చేస్తాం. అదేవిధంగా ఇక్కడ స్వామివారి ఆర్చ్ కూడా, బ్రహ్మాండమైన ఆర్చ్ కూడా ఆ టైంలో నిర్మాణం చేయడం జరిగింది. ఏదేమైనా స్వామివారి ఉత్సవాలు, శివరాత్రి ఉత్సవాలు అన్నీ కూడా ఘనంగా జరుగుతాయి. మరి మొత్తం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలి. పెన్షన్ అదాలత్, జీపీఎఫ్ అదాలత్ ఫలవంతమైన దిశగా నిర్వహించుకోవడం శుభపరిణామమని జిల్లాలోని పెన్షన్దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కాకినాడ జిల్లా పెన్షన్ అదాలత్, జీపీఎఫ్ అదాలత్, ఇతర అనుబంధ సమస్య పరిష్కారం కోసం నిర్వహించిన ఒకరోజు అవగాహన పరిష్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ E&E హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి తన సర్వీస్కు సంబంధించిన అన్ని అంశాలు సర్వీస్ రిజిస్టర్లో నమోదు అయ్యే విధంగా చూడాలన్నారు. అకౌంటెంట్ జనరల్ E&E ఆధ్వర్యంలో జిల్లాలో పెన్షన్స్, జీపీఎఫ్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం శుభపరిణామమని ఈ సందర్భంగా సిబ్బందిని జిల్లా కలెక్టర్ అభినందించారు. రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ మాట్లాడుతూ వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనలు పదవీ విరమణ తేదీకి 6 నెలల ముందే సంబంధిత జిల్లా డ్రాయింగ్ అండ్ పంపిణీ అధికారులు వారి పెన్షన్ పత్రాలను సమర్పించాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ పోలు కిషోర్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ ఎన్ మోహనరావు, కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్పీ భాస్కర్ రావు, డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ ఎన్ మోహనరావు, అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నుంచి సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ పి కిషోర్ రెడ్డి, డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ వి లలిత్ కుమార్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ పెన్షన్స్ జి సునీత, టి విజయ్ కుమార్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ జీపీఎఫ్ డి చంద్రశేఖర్, కాకినాడ జిల్లా ట్రెజరీ డిప్యూటీ
డైరెక్టర్ ఎన్ శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు. వాళ్ళకి అర్థం కాక ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసి దానివల్ల పెండింగ్ ఉండిపోవడం ఇలా. సో ఇట్ ఫీల్స్ వెరీ బ్యాడ్. అంటే ఐ డోంట్ నో 65-67 years old పీపుల్ స్టిల్ గోయింగ్ అరౌండ్. ఇంట్లో రిటైర్ అయిపోయి ఉంటారు. సో 7-8 years ఇంకా తిరుగుతూ ఉండటం, చిన్న చిన్న ఇష్యూస్ ఉండడం వల్ల అలాంటి వాటి గురించి ఇవాళ మనం ఒక వర్క్షాప్ లాంటిది పెట్టుకోవడం, దీనికి ఆల్ ఆఫీసర్స్ రావడం. అండ్ ఐ రియల్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫీసర్స్, ఇది మన రెగ్యులర్ డే టు డే వర్క్ లా కాకుండా ఇట్ షుడ్ బి సీన్ విత్ ఎ హ్యూమన్ యాంగిల్. బికాస్ మన ఆఫీస్లో మనకే రేపు రిటైర్ అయ్యేటప్పుడు ఓపెన్. సో దయచేసి అండ్ my request to DTA Gar from our side, if there is any other specific issue from our side from the district, I'll be in touch with you. We've been always in touch. Mundana posting lo kuda he used to be one person who used to support us irrespective of the rules and guidelines. Chaala sarlu treasury lo gaani nintlo, which is good. We go strictly by rules. The objective ఎక్కడెక్కడ చేసాము ఇదివరకు ఒక 7-8 డిస్ట్రిక్ట్స్లో చేసిన లిస్ట్ కూడా చూపెట్టారు. నేను ఐ టుక్ ఓవర్ చార్జ్ ఆన్ January 1st అండి విజయవాడలో. సో నా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఐ వాంట్ టు కవర్ ఆల్ ద 27 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్ర. అండ్ మీ రిలేటివ్స్ ఎవరు ఫ్రెండ్స్ ఎవరైనా మిగతా డిస్ట్రిక్ట్స్లో ఉంటే మీరు చెప్పండి హౌ సక్సెస్ఫుల్లీ ఇక్కడ పెన్షన్ అదాలత్ రాజమండ్రిలో చేసాము మొన్న, ఈరోజు ఇక్కడ కాకినాడలో చేస్తున్నాము. సో యూ క్యాన్ కన్వే టు ఆల్ యువర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్. అంటే ఏజీ ఆఫీస్ నుంచి ఈ ఒక పెన్షన్ అదాలత్ తర్వాత ఎంటైటిల్మెంట్ ఇష్యూస్ ఏమున్నాయి. కాకినాడ శ్రీనగర్ ఆదిత్య పాఠశాల 41 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవ్ 2K25 పేరిట పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఆదిత్య విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, డైరెక్టర్ శృతిరెడ్డి, ప్రిన్సిపల్ టి రమేష్, వైస్ ప్రిన్సిపల్ విజయ్ ఉమాపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ రవీంద్రనాథ్ రెడ్డి, గౌరవ అతిథిగా ఆదిత్య పాఠశాల పూర్వ విద్యార్థి, తెలుగు సినిమా ఇండస్ట్రీ రైటర్ విసా శ్రీకాంత్ నాయుడు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం సభకు అధ్యక్షత వహించిన డైరెక్టర్ శృతిరెడ్డి మాట్లాడుతూ, ఈ ఏడాది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అద్భుత విజయం సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. చైర్మన్ ఎన్ శేషారెడ్డి మాట్లాడుతూ 41 సంవత్సరాలుగా ఆదిత్య విద్యా ప్రస్థానంలో ఎన్నో విజయాలు సాధించిందని, ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించిన హ్యాండ్ రైటింగ్ మ్యారథాన్ ద్వారా ఆదిత్య స్కూల్స్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం చాలా ప్రత్యేకమన్నారు. వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఆదిత్య స్కూల్స్ విజయాలలో కీలక పాత్ర వహిస్తున్న ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. ప్రిన్సిపల్ టి రమేష్ అకాడమిక్ రిపోర్ట్ ద్వారా 10వ తరగతి వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అబాకస్, వేదిక మ్యాథ్స్ మరియు హ్యాండ్ రైటింగ్ ఒలింపియాడ్ నందు సాధించిన విజయాలను తెలియజేశారు. ముఖ్య అతిథి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులే ఈ దేశ ప్రగతికి సోపానాలని, అకుంఠిత దీక్ష మరియు క్రమశిక్షణతో విద్యార్థులు అందరూ అద్భుత విజయాలు సాధించాలన్నారు. విస్సా శ్రీకాంత్ నాయుడు మాట్లాడుతూ, తన కళను సాకారం చేసుకునేందుకు ఆదిత్య ఒక మంచి వేదిక అయిందని, విద్యార్థులు చదువుతో పాటు ఆటలు మరియు కళల పట్ల ఆసక్తి చూపాలని అన్నారు. అనంతరం విచ్చేసిన అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతి ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. ఉత్సవ్ 2K25 కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా ఎంతో స్ఫూర్తిదాయకంగా జరిగింది. So now I want to invite one ideal mother and one ideal father. So because I can't invite all the parents, I can't point out who is the ideal mother, ideal father. So now it is up to you to decide who is an ideal mother, who is an ideal father. I want to say one thing. So generally, mother is so busy with their early morning hours, preparation of the meals, preparation of the snacks or whatever it may be. So at that time, father is free. If parent wake up by 4:30 or 5 o'clock, if he can take care of the children, and at the same time, if the parent coming by 8 o'clock or 9 o'clock to the house and will take care about the children, he is an ideal father. Definitely Ramesh sir should get that applause. So thank you sir for bringing out that wonderful programs for our students. And without the team of Srinagar, it might be the HODs or the faculties who are there in the
అట్ ఆ శ్రీనగర్ బ్రాంచ్ నేను ఇందాక చెప్పానండి, మాకు ఇప్పుడు శ్రీకాంత్ గారు కానీ సతీష్ రెడ్డి సార్ కానీ మనకి టీచర్స్ మనకు ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు. సో డెడికేటింగ్ దేర్ లైఫ్ టు అన్ ఆర్గనైజేషన్ మోర్ దెన్ 30 years. అండ్ వాళ్ళతో పాటు కింద ఉన్న యంగ్ జనరేషన్ యంగ్ టీమ్ని కూడా తీసుకువెళ్ళినందుకు కుడోస్ టు ద టీమ్ ఆఫ్ శ్రీనగర్. అండ్ వితౌట్ యాల్ సపోర్ట్ ఇప్పుడు ఏదైతే మా ప్రిన్సిపల్ సార్ చెప్పే రిజల్ట్స్ ఇట్ మైట్ బీ ఇంపాసిబుల్ ఫర్ అస్. అండ్ శ్రీనగర్ ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ బ్రాంచ్ ఫ్లరిష్ అవుతేనే మేము పెట్టే ఒక 15 branches 20 branches ఫ్లరిష్ అవుతాయి. సో ఈ అన్ని బ్రాంచెస్కి కూడా ఇంత మంచి రిజల్ట్స్కి సపోర్ట్ చేస్తున్న ఈ టీం అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద పేరెంట్స్ ఫర్ ఎక్స్టెండింగ్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్ ఫర్ ఆర్ school, that is Aditya School. And the reasoning Olympiad of this particular academic year, that Olympiad will be conducted by Silver Zone Foundation, and the exam is IRAW, International Reasoning and Aptitude Olympiad. I am a proud principal to communicate with you the kind of result that 25 students evolved as zonal toppers. Zonal in the sense, I have to underline that, and I need to convey you, that is a combination of 5 different states. In that way, 25 students of Aditya School Srinagar has been right on the top as far as the IRAW examination is concerned. It's my privilege that I have to thank 2 persons over here. One is our aptitude trainer Naidu sir, and where Pantulu sir is always behind him to guide him out, right? And I'll be very much sparkling and scintillations will be there in my eyes if I have to communicate with you one of the prestigious Olympiads conducted and organized by Science Olympiad Foundation, that is International Mathematics Olympiads. Different identity, just I'm feeling proud when I move out. Even after 4 years, after stopping coming to school, if I move out, whether it is a shopping mall or wherever I go, even if temple, wherever I go, they used to come to me, the parents and students also, they used to say that I'm your student, so-and-so batch and so-and-so. I mean, my achievements, like that they used to say. Those moments are more than for me, more than enough for me. So I'm very much thankful to Chairman sir. And just in such a way, he nurtured our team of teachers as well as myself. And I'm very much thankful to Shruti Reddy garu and Ramesh garu, Vijay Umapati garu, and particularly today's chief guest Ravindranath Reddy garu for coming over here. And I wish you all the best. So I appreciate the initiative taken by the reasoning and also arithmetic. English will not be a problem. I don't think, based on the language which your faculty are speaking, your principal is speaking, English should not be a problem. But దానికంటే ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి. ఈ రీజనింగ్ ఏమో చెప్తున్నారు, అర్థమెటిక్ చెప్తారు, బట్ 10 మందిలో ధైర్యంగా మాట్లాడగలిగే కెపాసిటీ కావాలంటే మీరు ప్రతి ఫంక్షన్లో అన్నింటిలో మీ పిల్లల చేత మాట్లాడించండి. ఆ స్కూల్ ఫంక్షన్ అవ్వక్కర్లేదు, మీ సోషల్ గ్యాదరింగ్లో, మీ రిలేటివ్స్ గ్యాదరింగ్లో, ఒక చిన్న ఫంక్షన్లో మీ అబ్బాయిని అమ్మాయిని తీసుకెళ్ళారు, నీ గురించి చెప్పరా, నువ్వు ఏం చేసావు చెప్పు, ఆస్క్ హిమ్ టు స్పీక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, 2 minutes వన్ టైము ఇంగ్లీష్లో మాట్లాడిపించండి, ధైర్యం వస్తుంది. తప్పు చేయనివ్వండి, నవ్వనివ్వండి, ఏమవుతుంది, రిజెక్షన్ కూడా తీసుకుంటారు, నవ్వితే ఏమవుద్ది, మహా అయితే రిజెక్షన్ కూడా నేర్చుకుంటారు, ఓహో తప్పు చేస్తే నవ్వుతారు, నవ్వనివ్వండి, వాట్స్ ద ప్రాబ్లమ్ ఇన్ ఇట్, నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్. కానీ మీ దగ్గర నుంచి ఆ సపోర్ట్ ఇస్తే, ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్స్ 52 లక్షల ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ స్కూల్ ఎన్వైరన్మెంట్ నుంచి విత్ యువర్ సపోర్ట్ ఇంతకంటే బెటర్ ప్యాకేజ్లో పిల్లలు సెలెక్ట్ అవ్వచ్చు, లేదు మంచి ఆరేటర్ అవ్వచ్చు, లేదు పొద్దున ఫిలిం సైడ్ వెళ్ళొచ్చు, లేదు ఒక పొలిటీషియన్ అవ్వచ్చు, చెప్పలేం, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, చెప్పలేం. సో 100% it is very much possible from the school environment. This is my alma mater, it's my mother, this mother institute, this one. So and madam Ramni madam, ఇప్పుడు మీరు మాట్లాడినా కూడా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శేషర్ రెడ్డి సార్, ఆల్వేస్ ఇండెటెడ్ టు యూ సార్. అండ్ Madam Shruti garu, I somehow, a very sisterly feeling towards her. So thank you everybody. And Satish Reddy gurinchi, nenu Deepak gurinchi oka maata cheppali. Nenu cinema industry nunchi vachanu kabatti I've seen a lot of sons. Nenu Sasha Reddy sir tho kuda cheppanu, I've seen a lot of sons who struggle to maintain the legacy of their more illustrious fathers.
ఇంత ఇలస్ట్రియస్ ఫాదర్ ఉన్నప్పుడు ఆయన లెగసీ మెయింటైన్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. బట్ సతీష్ అండ్ దీపక్ ఐ థింక్ వాళ్ళు వాళ్ళ ఓన్ లెగసీ క్రియేట్ చేశారు యాక్చువల్లీ. నాట్ జస్ట్ కంటిన్యూయింగ్ ద లెగసీ ఆఫ్ శేషా రెడ్డి సార్, దే హ్యావ్ క్రియేటెడ్ దేర్ ఓన్ లెగసీ. అండ్ రెడ్డి సార్ నాకు ఇలా చెప్తున్నప్పుడు, సార్ నేను మన ఆదిత్య యూనివర్సిటీకి వెళ్ళాను అంటే ఇట్స్ ఆల్ సతీష్ అచీవ్మెంట్ అన్నప్పుడు ఐ కుడ్ సీ ద ప్రైడ్ ఇన్ హిస్ వాయిస్ అండ్ ద గ్లింట్ ఇన్ హిస్ ఐస్. అర్థమెటిక్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇవన్నీ కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కేవలం ఇవి క్యాంపస్ రిక్రూట్మెంట్లే కాదు, ఈవెన్ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ, ఎవ్రీ కాంపిటీషన్స్లోనూ. నేను ఫస్ట్ బ్యాంకులో జాయిన్ అయ్యాను. నేను ఊళ్ళో బీఎస్సీ అగ్రికల్చర్, తర్వాత హై స్టడీ చేయడానికి అవకాశం దొరకలేదు నాకు. ఎందుకంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి తొందరగా జాబ్ చేయాల్సి వచ్చింది. బ్యాంకులో వెళ్ళాను ఫీల్డ్ ఆఫీసర్గా. తర్వాత గ్రూప్ 2లో అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చింది, అది వెళ్ళాను. తర్వాత సివిల్స్ ట్రై చేస్తున్నాను, కానీ నా ఆప్షన్స్ అప్పుడు 2 ఆప్షన్స్ ఉండేవి. వితౌట్ కోచింగ్ వెళ్ళాలంటే డబ్బు లేదు. అందుకని ఓన్ ప్రిపరేషన్, ఫ్రెండ్స్ దగ్గర కానీ లైబ్రరీ బుక్స్ తెచ్చుకొని నేను నోట్స్ రాసుకుంటూ, ఢిల్లీలో కూడా ఫ్రెండ్స్ రూమ్లో, సీనియర్స్ రూమ్లో ఉండి అలాగా నోట్స్ రెడీ చేసుకుంటాను అని నేను 3 ఆప్షన్స్ పెట్టుకున్నాను. చాలా విచిత్రం, ఎవరు చేయరు ఇది. ఫిలిమ్స్లో బాటనీ, మెయిన్స్లో అగ్రికల్చర్, జియోగ్రఫీ, ఈ 3 పెట్టుకున్న వల్ల చాలా డిఫికల్ట్. పెద్ద బాటనీలో పీహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఫిలిమ్స్ అయ్యేది కాదు. జనరల్ స్టడీస్ కూడా 2 ఉంటాయి ఫిలిమ్స్లో అప్పుడు. కానీ నాకు 3 monthsలోనే అయిపోయేది. 3 months చదివితేనే ఫిలిమ్స్ అయిపోయేది. మెయిన్స్లో నాకు ఇంకా చాలా అగ్రికల్చర్ చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్, అది అప్లైడ్ సైన్స్. ప్రభుత్వం ఇప్పటికైనా డ్రామాలు ఆపి రోస్టర్ విధానంలో తప్పులను సరిచేశాకే గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీని ఆదేశించకుండా లేఖ రాసామని తప్పించుకునే ధోరణితో వ్యవహరిస్తుందని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ ఆరోపించారు. కలెక్టరేట్ ఎదురుగా ఆందోళన చేసిన గ్రూప్ 2 విద్యార్థులను కలిసి ఆయన మద్దతు ప్రకటించారు. తాను ఎమ్మెల్సీగా గెలుపొందినా గెలుపొందకపోయినా గ్రూప్ 2 అభ్యర్థులకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. మార్నింగ్ ఎగ్జామ్ ఇటువంటి పరిస్థితుల్లో రాయగలరా? ఇంత ఇన్స్టెబిలిటీ ఎందుకు? ఇంత గొడవ ఎందుకు చేయాలి? ప్రభుత్వాన్ని ఆలోచించమంటున్నాను. బాబు వస్తే జాబ్ వస్తుందని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు ఓటేసిన వాళ్ళే. ఆయన వస్తే ఏదో మంచి చేస్తాడు అనుకున్నాం, కానీ నగ్గిన తర్వాత ఆళ్ళ ఎమ్మెల్సీ చిరంజీవి గారే కదా అందరికన్నా ముందు బయటకు వచ్చి రోస్టర్లో ఇబ్బందులు ఉన్నాయి, రోస్టర్లో తప్పులు ఉన్నాయని చెప్పింది. నగ్గిన తర్వాత ఆ విషయం మర్చిపోతే అలాగా? నిన్న వైజాగ్లో వెళ్ళి అడిగితే నాకు గుర్తు చేయాలి కదా అని అడుగుతున్నాడు. ఎందుకు సార్ గుర్తు చేయాలి? మీరు జీతం తీసుకోవట్లే, ప్రభుత్వం సొమ్ముతో మీరు జీతం తీసుకుంటున్నారు కదా, ఏం పని చేయడానికి? రాస్టర్ పాయింట్లో తప్పు ఉందని చెప్పి ఎమ్మెల్సీకి గెలిచిన తర్వాత ఇంతవరకు తీసుకొచ్చి లోకేష్ గారికి చెప్తున్నాడు. ఇందాక నేను చూశాను, ప్రభుత్వం ఏపీకేసీకి రికమెండ్ చేసిందంట. ఎవరిని సార్ పిచ్చోళ్ళు చేయడానికి? మేమందరం చదువుకుని ఉన్నాం, మేమందరం గ్రాడ్యుయేట్సే. ఏపీపీఎస్సీ ప్రభుత్వంలో భాగం కాదా? మీరు ఒక బలి పశువుని ఎదుర్కొంటున్నారు. నిన్న చిరంజీవి గారు మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది. ఒక బలి పశువుని ఎదుర్కొంటున్నారు, అది ఏపీపీఎస్సీని బలి పశువుని చేద్దాం అనుకున్నారు. మీరు ఏపీపీఎస్సీ చైర్మన్ ఎవరిని అపాయింట్ చేశారు? ప్రభుత్వం కాదా అపాయింట్ చేసింది? మీరు ఏపీపీఎస్సీని ఆదేశించి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమనండి. ఎందుకంటే ఏ ఒక్కరు ఇందులో ఉన్నారు, ఏ ఒక్కరు కోర్టుకు వెళ్ళినా కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు రాస్టర్లో తప్పుల్ని సరిదిద్ది ఎగ్జామ్కి వెళ్ళండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న తప్పుల్ని మార్చి అప్పుడు ఎగ్జామ్కి వెళ్ళండి. దాని ద్వారా అందరం కూడా బెనిఫిట్ పొందుతాం. నేను జీవి సుందర్గా వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నగ్గినా నగ్గకపోయినా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న విద్యార్థులందరితో తోడుగా ఉంటాం. హైకోర్టులో వాళ్ళు కేసు వేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో పాటు ఉంటాను. ఎందుకంటే ఓన్లీ క్యాండిడేట్సే కేసు వేయాలి. కాబట్టి అడ్వకేట్తో నేను టచ్లో ఉన్నాను. మెయిన్స్కి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ సుమారు 1000 మంది పైగా నాకు వాట్సాప్లో కనెక్ట్ అయి ఉన్నారు. ఖచ్చితంగా ఆ కోర్టు తీర్పును కూడా చదివాను. ఇద్దరే ఉండడం వల్ల మేము ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఆ రోజు కోర్టులో కేసు వేసినప్పుడు వీళ్ళు ఎవరికి తెలియదు. తెలుసుంటే ఇద్దరు కాదు, ఒక 50,000 మంది మినిమం అందులో ఇంక్లూడ్ అవ్వదు. ఒక పుస్తకం ఉండేది వీళ్ళ పేర్లన్నీ రాయాలంటే. కాబట్టి ఖచ్చితంగా సుమారు 85% మందికి పైగా ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ తీర్పు క్యాండీగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ఫైట్లో భాగమవుతాను, వీళ్ళ వాయిస్ని అవుతాను. రేపు కౌన్సిల్లో నెగ్గితే కౌన్సిల్లో వీళ్ళ వాయిస్ వినిపిస్తాను, నగ్గకపోతే కౌన్సిల్ బయట వీళ్ళతో పాటు కలిసి ధర్నాలో కూర్చొని
ఖచ్చితంగా ఇది సుప్రీంకోర్టు వెళ్ళైనా కానీ ఇది సుప్రీంకోర్టు యొక్క తీర్పుకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి జీవో నెంబర్ 77 కూడా ఇది వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న విద్యార్థులందరితో పాటు కలిసి నడుస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. యాంటిక్ డైమండ్ జ్యువెలరీని కాకినాడ ప్రజలకు పరిచయం చేసేందుకు వారాహి డైమండ్ జ్యువెలర్స్ సంస్థ 2 రోజుల పాటు ఎగ్జిబిషన్ ని నిర్వహిస్తున్నట్లు సంస్థ ఎండీ సందీప్ కరణం తెలిపారు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్ లో గల హెలికాన్ టైమ్స్ క్లబ్ కాన్ఫరెన్స్ హాల్లో వారాహి డైమండ్స్ అండ్ జ్యువెలర్స్ సంస్థ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న ఎగ్జిబిషన్ కమ్ సేల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సంస్థ ఎండీ సందీప్ కరణం అధ్యక్షత వహించగా జనసేన నాయకుడు ముత్తా శశిధర్ సతీమణి ముత్తా ఈశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో నగర ప్రజలు తరలివచ్చి ఎగ్జిబిషన్ తిలగించి డైమండ్ జ్యువెలరీని కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా వారాహి డైమండ్ జ్యువెలరీ సంస్థ ఎండీ సందీప్ కరణం మాట్లాడుతూ భవిష్యత్తులో కాకినాడలో నూతన షోరూమ్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 2 రోజుల పాటు నిర్వహించనున్న ఎగ్జిబిషన్ను నగర ప్రజలు సద్వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ అనంత్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ లాలయ్య, సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ ప్రజలందరికీ నమస్కారాలండి. ఫ్రమ్ వారాహి జ్యువెల్స్. సో వారాహి జ్యువెల్స్ వారు ఈ శనివారము ఆదివారము మన హాల్కన్ టైమ్స్ క్లబ్లో గోల్డ్ అండ్ డైమండ్ ఎగ్జిబిషన్స్ని ప్రారంభించారండి. సో దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు అన్ని రకాలైనటువంటి డైమండ్ జ్యువెలరీ, పోల్కి, అలాగే నకాషి, టెంపుల్ జ్యువెలరీ, అన్ని రకాలైనటువంటి జ్యువెలరీ మీకోసం అవైలబుల్గా పెట్టారు. ముక్కు పుడక నుంచి స్టార్ట్ అయ్యి బ్రైడల్ జ్యువెలరీకి కావాల్సినటువంటి అన్ని హారాలు, చోకర్లు, నెక్లెస్లు, బ్యాంగిల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో అలాగే బంగారం ధరలు బాగా పెరిగాయని కస్టమర్లు అందరూ ఆలోచిస్తున్నారు కాబట్టి వారాహి జ్యువెల్స్ వాళ్ళు పర్ గ్రామ్కి 150 రూపాయలు తగ్గింపుని కూడా అనౌన్స్ చేశారండి. ఈ ఆఫర్ ఈ 2 రోజులు మాత్రమే. సో ఈ ఆఫర్ని కాకినాడ ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. వారాహి జ్యువెల్స్ మనకి విజయవాడ అండ్ హైదరాబాద్ 2 దగ్గరలో స్టోర్స్ ఉన్నాయండి. ప్లస్ తొందరలో కాకినాడలో కూడా రాబోతున్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ అమోఘమైనటువంటి కలెక్షన్ అన్నింటినీ చూసి వీటిని డెఫినెట్గా తిలకించి ఆనందిస్తారని వారాహి జ్యువెలర్స్ నుంచి నమ్ముతున్నామండి. దయచేసి వచ్చి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ లో భాగంగా క్యాంప్ ఫైర్ ను ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్, ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ కన్వీనర్ రాజ్ కుమార్, ఆర్డీఓ మల్లిబాబు, డిఎస్డీఓ శ్రీనివాస్ కుమార్, టోర్నమెంట్ కోఆర్డినేటర్ హాకీ కోచ్ వి రవిరాజు, ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. బాణసంచా కాల్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. వివిధ రాష్ట్రాల క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని నృత్యాలు చేశారు. పట్టభద్రుల సమస్యల పట్ల అవగాహన ఉన్న కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ని బలపరిచి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కోరారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా కేఎల్బీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కాస్మోపాలిటీ క్లబ్ నందు రియల్ ఎస్టేట్ సంస్థల అనుబంధ మిత్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాకినాడ సిటీ శాసన సభ్యులు వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ పట్టభద్రుల సమస్యల పట్ల అవగాహన ఉన్న కూటమి అభ్యర్థిని బలపరిచి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని, విద్యావంతుల చేతుల్లోనే రాష్ట్ర భవిత ఆధారపడి ఉందని, కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. నిరుద్యోగ నిర్మూలన, యువతకు ఉపాధి కల్పన, విద్యారంగ పటిష్టత, ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత, ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, కాకినాడ సిటీ నియోజకవర్గ పరిశీలకులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ పరిశీలకులు అల్లాడి స్వామినాయుడు, కొల్లిబోయిన ప్రసాద్, ఒమ్మి బాలాజీ, తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఓట్లు అభ్యర్థిస్తున్నప్పుడు వాళ్ళే చాలామంది కొన్ని అసోసియేషన్లు ముందుకొచ్చి వాళ్ళే మీటింగ్లు పెట్టి మద్దతు ఇవ్వడం జరుగుతుందని మీరు కూడా చూస్తున్నారు. ఈ రోజున ఎదురొస్తున్నారు. ఇది ఒక మంచి ప్రభుత్వం.
ఈ కూటమి ప్రభుత్వ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారిని మీ ఓటేసి నెగ్గిస్తానో ఎదురొచ్చి చెప్తారండి. ఎప్పుడూ లేదు ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం చూస్తున్నాం ఈరోజు ఈ విధంగా. రేపు 27వ తారీఖున జరుగుతున్న ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గొప్ప విజయాన్ని సాధించబోతున్న అత్యధిక మెజార్టీతో నెగ్గుతాడండి ఈరోజు. అదేవిధంగా నేను ఓటర్ని ఒకటి అభ్యర్థిస్తున్నానండి. నా రిక్వెస్ట్, ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఓట్లలో ఓటు వేసినప్పుడు ఇన్వాలిడ్ ఎక్కువైపోతున్నాయండి. నెల్లూరు జిల్లాలో మన జరిగిన ఎన్నికల గతంలో 20,000 ఓట్లు ఇన్వాలిడ్ అయినాయి. ఇదే తూర్పుగోదావరి జిల్లాలో గతంలో జరిగిన ఎన్నికల్లో 12,000 ఓట్లు ఇన్వాలిడ్ అయినాయి. అంటే మన గ్రాడ్యుయేట్సే చెప్పిన ప్రకారం ఓటు వేయలేకపోతున్నారన్నది అందరూ మాట్లాడుకుంటున్నారు ఈ రోజున. అటువంటి పరిస్థితి రేపు 27వ తారీఖు జరిగిన ఎన్నికల్లో రాకూడదని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పేరాబత్తుల రాజశేఖర్ గారిది ఓటో నెంబర్లో వచ్చిందండి ఆయన పేరు. దాని తిన్నగా 1 వేయాలి. పెన్ను కూడా మనం పట్టుకెళ్ళకూడదు, వాళ్ళే ఇస్తారు పెన్ను. వారు ఇచ్చిన పెన్నుతోనే ఓటేసి ఈరోజు నెగ్గిస్తారని మీ ద్వారా కూడా కోరుకుంటున్నాం. హెల్త్ కార్డు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో పెట్టిన బకాయిల వల్ల మాకు సరైన వైద్యం రావట్లేదు. కాబట్టి అది కూడా ఈఎస్ఐ దాని మీద కూడా మమ్మల్ని అడగటం, దాన్ని కూడా మేము వెంటనే మరి రాబోయే రోజుల్లో ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వారు మరి వయోభార రీత్యా చాలా ఆరోగ్య సమస్యలు ఉంటాయి, వాళ్ళకు కూడా వారికి నచ్చిన హాస్పిటల్లో వైద్యం చేసేయడానికి కూటమి ప్రభుత్వం తరఫున మేము అందరం కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది. అదే మరి ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్లయితే కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు ఆధ్వర్యంలో మరి కాకినాడ రూరల్ సంబంధించిన రియల్ ఎస్టేట్ దాని అనుబంధ సంస్థలో పనిచేస్తున్న అందరూ కూడా ఈరోజు వారు ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకుని గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా నాశనం అయిపోయింది, మేమందరం కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, మరి పెట్టుబడులు రావట్లేదు, ఎవరన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామంటే కొనేవాళ్ళు లేరని మరి వాళ్ళందరూ కూడా మరి ఈ కూటమి ప్రభుత్వం రావడానికి పెద్ద ఎత్తున గతంలో మరి జనరల్ ఎలక్షన్లో మద్దతు తెలియజేయటం, మరి ఇప్పుడు కూడా నాకు కూడా గ్రాడ్యుయేట్స్, ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మరి నిరుద్యోగులు, ఏ ఉద్యోగ అవకాశాలు లేక మరి తప్పని పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్నారు, వారు కూడా పెద్ద ఎత్తున మాకు మద్దతు తెలియజేయటం, ఇదన్నీ చూస్తుంటే మరి కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థిగా నా విజయం మరి అత్యధిక మెజారిటీతో సుమారుగా 93% స్ట్రైక్ రేట్తో కూటమి ప్రభుత్వాన్ని ఎలాగైతే నెగ్గించారో అంతకంటే ఎక్కువ మెజారిటీతో నెగ్గించమని పట్టభద్రులందరినీ కూడా మీ ద్వారా కోరుకుంటున్నాను. మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి నెగ్గించాలని మీ అందరినీ సవయంగా కోరుకుంటూ నమస్కారం. కాకినాడ సిటీ శాసనసభ్యులు శ్రీ వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో కాకినాడ రియల్ ఎస్టేట్ సంస్థల అనుబంధ మిత్రులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గత 2019 నుంచి 2024 వరకు రియల్ ఎస్టేట్ రంగాన్ని గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభానికి భయభ్రాంతిని గురిచేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి రియల్ ఎస్టేట్ రంగం మీద ఆధారపడుతున్న లక్షల కుటుంబాలని జీవితాన్ని నాశనం చేసింది. 2024లో వచ్చిన మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారిని నెగ్గించుకొని పెద్దల సభలో కూడా మా రియల్ ఎస్టేట్ యొక్క నిరుద్యోగులని ఉద్యోగ అవకాశాలకి, వారి అభివృద్ధికి, వారి కుటుంబాలు ప్రోత్సాహానికి, రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందడానికి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారిని శ్రీ వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో వారి మద్దతుకి తెలియజేయడానికి ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాజశేఖర్ సతీమణి సత్యవాణి కోరారు. కాకినాడ మెయిన్ రోడ్ లో గల షాపింగ్ కాంప్లెక్స్లు, బ్యాంకులు, వ్యాపార సంస్థల్లో కూటమి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ సతీమణి సత్యవాణి కూటమి నాయకులు నందమూరి వినోద్ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యవాణి పార్టీ నాయకులు, కార్యకర్తలతో షాపింగ్ కాంప్లెక్స్లు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పట్టభద్రులను కలిసి ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును పేరాబత్తుల రాజశేఖర్ కు వేసి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దోమాదుల స్వాతిలక్ష్మి, పబ్బినేడి శ్రీను, ఉదయ బానోజీరావు తదితరులు పాల్గొన్నారు. పేరాబత్తుల రాజశేఖర్ గారికి మద్దతుగా ఈ రోజు మెయిన్ రోడ్ లో వారి సతీమణి గారితో కలిసి క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. మనం రాజశేఖర్ గారికి వేసే ఓటు ప్రతిదీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని, ఎమ్మెల్సీగా నెగ్గితే పై సభలో కూడా అన్ని బిల్లులు అన్నీ కూడా ఆమోదించుకోవాలి. కేంద్రం ఏదైతే మనకి వివిధ పథకాలు ఇస్తుందో అన్నీ కూడా ఉభయ సభలో కూడా మన కూటమి ప్రభుత్వం ఉంటే చాలా బాగుంటుంది.
అలయన్స్ క్లబ్ 106 డిస్ట్రిక్ట్ లో వివిధ క్లబ్ నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాలకు అనుగుణంగా క్లబ్స్ కు అవార్డులు ప్రదానం చేయడం సత్సంప్రదాయమని అలయన్స్ క్లబ్ గవర్నర్ వనము శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్ లో గల హెలికాన్ టైమ్స్ ఫంక్షన్ హాల్లో అలయన్స్ క్లబ్ 106 డిస్ట్రిక్ట్ అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన అతిథులను క్లబ్ సభ్యులు తీన్మారు డప్పులు పూలు జల్లుతూ ఘన స్వాగతం పలికారు. అవార్డ్ ఫంక్షన్స్ ని అలయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాసరావు, విజయ రామకుమారి అధ్యక్షత వహించగా క్లబ్ నేషనల్ ప్రెసిడెంట్ సి బాలచంద్రన్ ముఖ్య అతిథిగాను, పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ విఎం రావు విశిష్ట అతిథిగాను, ఇంటర్నేషనల్ డైరెక్టర్ మాటూరి శిరీష, సౌత్ ఇండియా మల్టిపుల్ చైర్మన్ బుచ్చిరామ్, ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అలయన్స్ డిస్ట్రిక్ట్ 106లో గల వివిధ క్లబ్స్ వారి సభ్యులతో కలిసి బ్యానర్ ప్రజెంటేషన్ చేశారు. క్లబ్ సభ్యులు అంతా ఒక థీమ్లో వచ్చి వారి సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా అలయన్స్ నేషనల్ ప్రెసిడెంట్ సి బాలచంద్రన్ మాట్లాడుతూ అలయన్స్ క్లబ్లను బలపరిచేందుకు సభ్యులు కృషి చేయాలన్నారు. ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 106 డిస్ట్రిక్ట్లో మరిన్ని క్లబ్లను ఏర్పాటు చేయాలన్నారు. గవర్నర్ వనము శ్రీనివాసరావు మాట్లాడుతూ క్లబ్లు నిర్వహించిన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా అవార్డులను ప్రదానం చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ గవర్నర్ మునిరెడ్డి, టీవీ రెడ్డి, ఎలక్ట్ గవర్నర్ పెంకే గోవిందరాజులు, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు కెవి సత్యనారాయణ, మాధవరావు, పాస్ట్ గవర్నర్ కోయిన కుమారి, పెద్ద సంఖ్యలో అలయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే మనకి మనందరికీ సుపరిచితులు రాజమండ్రి రీజన్ చైర్పర్సన్ అలాగే ఎంఏఎన్ మాధవరావు గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు డయాస్. మాధవరావు గారు ఈ ముఖ్య నామినేషన్లు రావడం జరిగింది. ఈ పోస్ట్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తారు. డిక్లేర్ చేసే ముందు మన అలయన్స్ క్లబ్స్ ప్రతి గ్రామంలో విస్తరించేలాగా, ప్రతి ఒక్కరు సర్వీస్ చేసే విధంగా ముందుకు తీసుకువెళ్ళడానికి తనవంతు కృషి చేసినటువంటి ఎల్ఐ వనము శ్రీనివాసరావుని ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా మంచి సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్ళి పేదవారు ఎక్కడైనా అలయన్స్ అందుబాటులో ఉంది అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి, అలాగే అలయన్స్ క్లబ్ వ్యాప్తికి కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ క్రిస్టియన్, ముస్లిమ్స్ ఆర్ హిందూ ఆర్ దేర్ అవర్ మోటో ఇస్ హెల్పింగ్ అదర్స్. వి హావ్ టు రన్ సర్వీసెస్ టు ద నీడీ పీపుల్. అవర్ కార్పస్ ఫండ్, ది ఇంట్రెస్ట్ విచ్ వి ఆర్ గెటింగ్ ఈస్ స్పెండింగ్ ఫర్ ద నీడీ పీపుల్ ఓన్లీ. అండ్ సపోజ్ there is a calamity is there, we are going there and we are under services. Other activities also, our main activities there to helping the needy people, and we have to motivate the people to come forward, to help us, to support us. Then only our organization will grow like anything and we know the render services to the needy people. So I appeal to all the public through this media, to all the people to come forward and to join our organizations. This is a social organizations and to strengthen our organizations. Then only we have to render services to more people like this way and appeal to the members, appeal to the people of these organizations. Thank you, thank you. అన్ని కూడా అన్ని క్లబ్స్ కూడా ఈ ఇయర్ అంతా కూడా మంచి మంచి సర్వీస్ చేశారు. రాజమండ్రిలో అయితే వాణిశ్రీ గారు పర్మనెంట్ ప్రాజెక్ట్స్, అలాగే సంగేరి పర్మనెంట్ ప్రాజెక్ట్, సహస్ర పర్మనెంట్ ప్రాజెక్ట్, డైరెక్టర్ గారు సంగేరి, అలాగే సహస్ర స్కూల్లో పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అలాగే కాకినాడలో కూడా మరి రెడ్ డెవలప్ కానీ, అలాగే స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్, అలాగే మరి సర్వెంట్ క్లబ్, ఇంకా ఉన్న అన్ని క్లబ్లు ముఖ్యంగా మరి ఈ ఇయర్ తద్వారా కళ్యాణ క్లబ్ నుండి స్థాపించడం జరిగింది. మరి ఆ క్లబ్ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేశారు. పేరు పేరుగా అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఇయర్ మా డిస్ట్రిక్ట్ నుంచి 106
గణపతి పీఠంలో స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామివారికి కాంస్య కవచ యాజ్ఞం పురస్కరించుకొని 108 వారాల పాటు స్వామివారి పాదుకలకు పూజలు నిర్వహించి తిరుమల తిరుపతి యాత్రను ఈ ఏడాది అక్టోబర్లో నిర్వహించనున్నట్లు పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. వసుంధర తేజమైన ధరణిని రక్షించి పోషించే మూర్తిగా సమస్త దేవతా స్వరూప గోమాతలను కాచి పాలించిన వసుంధరుడిని గోవిందా గోవిందా అని మనసారా పిలిచే నామం అత్యంత మహిమాన్వితమని గణపతి పీఠం పేర్కొంది. శనివారం ఉదయం కాకినాడ సూర్యారావుపేట దూసలపూడివారి వీధిలోని భోగే గణపతి పీఠంలో శ్రీవారి పాదాల వద్ద 73వ జపయజ్ఞ పారాయణం జరిగింది. శ్రీవారి తిరునామాన్ని ప్రతిష్ఠించి చేసిన సహస్ర నామాలతో పూజించారు. కళ్యాణ శ్రీకరం జరిగిన పెండ్లి కుమార్తెను చిరంజీవి సౌభాగ్యవతిగా పేరంటాళ్లు ఆశీర్వదించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ శ్రీవారి పాదాల వద్ద 7 వారాల దీపారాధన చేసుకున్న 9 మంది కన్యలకు వివాహ ముహూర్తాలు శ్రీకరం అయ్యాయని తెలిపారు. ఆ గోవుల్ని ఆలించి పాలించేటువంటి వాడు గోవిందుడు కాబట్టి ఆ గోవింద నామాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతి. శ్రీ భోగి గణపతి పీఠంలో స్వయంభూ శ్రీ స్వామి వారికి పంచలోహాల తాపడంతో కాంస కవచ యజ్ఞం జరిగినటువంటి సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్రను పురస్కరించుకుని 108 వారాల పాటు శ్రీవారి పాదాల వద్ద జపయజ్ఞ పారాయణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రోజున తిరునామాన్ని అర్చన చేసుకుని గోవింద నామాలతోటి అందరూ కూడా తాంబూలాలు అందుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం మరో 35 వారాల పాటు జరుగుతుంది. 108 వారాలు పూర్తయిన తర్వాత అక్టోబరు ఆఖరి వారంలో తిరుమల తిరుపతికి బస్సు యాత్ర జరుగుతుంది. ఈ బస్సు యాత్రకు వచ్చేటువంటి వారు ఎవరు అంటే ఈ శ్రీవారి పాదాల దగ్గర ఎవరైతే బియ్యపు పిండి, బెల్లము, ఆవు నెయ్యితోటి, అరటిపండు గుజ్జుతోటి ఒత్తులు వెలిగించి ప్రతి శనివారం కూడా 7 దీపాలతోటి 7 వారాల పాటు క్రమం తప్పకుండా వెలిగించుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో, అట్లాగే తిరుపతి కొండ మీద తలనీలాలు సమర్పించుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో, అదేవిధంగా బయలుదేరే ముందు 21 రోజు దీక్ష చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో, ఈ 3 షరతులకు లోబడి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితోటి తిరుమల తిరుపతి బస్సు యాత్ర జరుగుతుంది. అట్లాగే శ్రీవారి పాదాల వద్ద క్రమం తప్పకుండా దీపారాధన 7 వారాల పాటు చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో దంపతుల్ని ఇక్కడ కూర్చోబెట్టి శ్రీదేవి భూదేవి సమేత దివ్య కళ్యాణ ఉత్సవాన్ని, కోల సంబరాన్ని, మన ఇంటిలో కుమారుడు కుమార్తె వివాహం జరిగితే అందరినీ ఎట్లాగైతే ఆహ్వానించుకుంటామో అట్లాగా శుభలేఖతో అందరినీ ఆహ్వానించుకుని దివ్య కళ్యాణ ఉత్సవ ఈ అన్న సమారాధన కార్యక్రమంతో శ్రీ భోగి గణపతి స్వామి వారి కాంస్య కవచ చారణ యజ్ఞం పరిపూర్ణమవుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 6వ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి గరుడ వాహనంపై దర్శనమిచ్చారు. కాకినాడ రామకృష్ణరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 16వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా 6వ రోజు స్వామివారి ఉత్సవ విగ్రహాలను గరుడ వాహనంపై ఉంచి ఊరేగింపు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. రామయ్య వీధి నుండి ప్రారంభమైన ఊరేగింపును ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సీరపు వెంకటరమణారెడ్డి, సెక్రటరీ నాయన సత్యరెడ్డి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మునగాల అప్పారావు కుటుంబ సభ్యులు కొబ్బరికాయలు కొట్టి స్వామివారి వాహన సేవను ప్రారంభించారు. గ్రామోత్సవంలో చిన్నారుల కోలాట నృత్యాలు, దేవతామూర్తుల వేషధారణలు, మహిళల కోలాట నృత్యాలు, కోల సంబరాలు, డోలు సన్నాయి వాయిద్యాలు, వేద పండితుల మంత్రోర్చనల నడుమ ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవాలు 6వ రోజు స్వామివారు గరుడ వాహనంపై పురవీధుల్లో ఊరేగారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు ఊరేగింపులో పాల్గొని స్వామివారి రథాన్ని ముందుకు లాగారు. సన్నాయి మేళాలు, కోల సంబరాలు, కోలాట నృత్యాలు, వేద పఠనం, గోవింద నామస్మరణతో సాగిన ఊరేగింపులో ప్రజలు పాల్గొని స్వామివారిని కనులారా దర్శించుకుని పులకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాధవరెడ్డి, ధర్మకర్త మునగాల గురునాథ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నాయన సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్యారెడ్డి, జాయింట్ కన్వీనర్ సీరపు బాబ్జీ, ట్రెజరర్ నీలాపు బాల వెంకటరావు, జాయింట్ ట్రెజరర్ చిల్లా వెంకటరమణ, ఆర్గనైజింగ్ వైస్ ప్రెసిడెంట్ దారపు వేమనరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దారపు గోవిందరాజారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఫిబ్రవరి 22 గుండె కవాట వ్యాధి అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తామని ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఆదినారాయణ పేర్కొన్నారు. కాకినాడ టీమ్ హాస్పిటల్లో కాకినాడ ఐడియా ఆధ్వర్యంలో గుండె కవాట వ్యాధుల పట్ల అవగాహన సదస్సును నిర్వహించారు. కాకినాడ టీమ్ హాస్పిటల్లో కాకినాడ ఐడియా ఆధ్వర్యంలో గుండె కవాట వ్యాధుల పట్ల అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ఐడియా సెక్రటరీ డాక్టర్ అడ్డాల సత్యనారాయణ అధ్యక్షత వహించగా ప్రముఖ గుండె వ్యాధుల నిపుణులు డాక్టర్ ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు గుండె కవాట వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఫస్ట్
ఫస్ట్ జ్వరం అనేది వస్తుంది. ఆ జ్వరము, గొంతు నొప్పి, అలాగే పాలిఆర్ద్రాజియా, అలాగే ఒక్కొక్కసారి సినిమాని కొరియా. సో ఇవన్నీ వచ్చి అవి సరిగా ట్రీట్ చేయకపోతే అదేమవుతుందంటే మనకు ఆ బ్యాక్టీరియా అనేది మనకు గుండెకు వ్యాపిస్తుంది. గుండెకు వ్యాపించడం వల్ల అనేది వాల్వ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది అలా కొంతకాలం పోయేసరికి ఓవర్ ఇయర్స్ రొమాటిక్ హార్ట్ డిసీజ్గా మనకి ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. సో అలాగే కొంతమంది ఏజ్తో పాటు కొన్ని జబ్బులు వస్తుంటాయి. వీటిని సాధారణంగా మనం యూజువల్గా అయోటిక్ వాల్వ్ చూస్తున్నాం. ఇది అలాగే మైట్రల్ వాల్వ్ కూడా చూస్తుంటాము. అయోటిక్ వాల్వ్లో వస్తే మన అయోటిక్ వాల్వ్ స్టెనోసిస్ వల్ల అయోటిక్ వాల్వ్ స్టెనోసిస్ వస్తుంది. సో ఈ యొక్క వాల్వర్ హార్ట్ డిసీజ్ వల్ల ముఖ్యమైన సిమ్టమ్స్ ఏంటంటే సాధారణంగా ఈ జబ్బులు ఆయాసంతో కానీ రావచ్చు, లేదా ఒక్కొక్కసారి కందిరి పడిపోవటం కానీ, ఒక్కొక్కసారి గుండె దడ వచ్చి కానీ, సరే గుండె నొప్పి కానీ వచ్చి మనకి ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఇది సాధారణంగా కొంతమంది. సో ఇవి ఏంటంటే మనకి కొంతమంది ఎక్కువ జనాలు ఇవి గుండె జబ్బు కాదని అసెస్ చేస్తుంటారు. ఈ అసెస్ చేయడం వల్ల ఏమిటంటే మనకి ఆ డయాగ్నోసిస్ అనే ట్రీట్మెంట్ వల్ల డిలే అవుతుంది. అప్పుడు మనకు ప్రోగ్రెస్ అనేది చాలా బ్యాడ్గా ఉంటుంది. మనం ఎంత తొందరగా ఈ గుండె జబ్బులు సిమ్టమ్స్, సైన్స్ మనం తొందరగా అవగాహన పెంచుకొని తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత తొందరగా ట్రీట్మెంట్ ఇస్తే మనం అంత తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ యొక్క రోజు ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే అందరిలో కూడాను గుండె వాల్వ్కి సంబంధించిన సిమ్టమ్స్, సైన్స్ అందరికీ కూడాను అవగాహన కల్పించే యొక్క రోజు ప్రముఖ ఉద్దేశం. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి ఉమ్మడి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పిలుపునిచ్చారు. కాకినాడ పిఆర్ డిగ్రీ కాలేజ్ లో ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా ప్రచారం చేపట్టారు. కాలేజ్ లో లెక్చరర్లకు కలిసి పేరాబత్తుల రాజశేఖర్ కరపత్రాలను అందించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేపట్టారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరం కు మద్దతుగా గొల్లప్రోలు నగర పంచాయతీలో భారతీయ జనతా పార్టీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షులు చిట్టా మధు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను చిట్టా మధు కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కర్రి సత్యనారాయణ, మేడసాని కామరాజు, వియ్యపు రాములు, కోసెట్టి అడవిరాజు, బోడకుర్తి వెంకటరమణ, తంగెళ్ల బాబురావు, చీవూరి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ఉన్నత పాఠశాలలో బాలిక ఉన్నత పాఠశాలలో 2 పాఠశాలలో కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని మేము ప్రసారం చేస్తూ 1వ నెంబర్ మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని పేరాబత్తుల రాజశేఖర్ గారి కూటమి అభ్యర్థి అయిన వంటి కూటమి ప్రభుత్వంలో గెలిపించి అఖండ విజయం పొందించాలని మేము వాళ్ళని కోరడం జరుగుతుంది. అలాగే రేపు వచ్చే భవిష్యత్తులో కూటమి ప్రభుత్వంలో వచ్చే మౌలిక సదుపాయాల గురించి కూడా వివరించడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మేము ఉపాధ్యాయులు కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ రోజు ప్రసారం చేయడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేస్తే చర్యలు తప్పవు. వాహనదారులకు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరిక. కేంద్ర బడ్జెట్ సామాన్యులకు పెద్దపీఠ. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు స్పష్టం. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపుకు కృషి చేయాలి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపు. కన్నుల పండుగగా సామర్లకోట శ్రీ చాణక్య కుమార భీమేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభం. పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్న భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్,
భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.